వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందార కృష్ణమాధవ్ గారి నాయకత్వం విజయవంతం చేద్దాం మాదిగల సంగ్రామ యాత్రను విజయవంతం చేద్దాం మాదిగల సంగ్రామ యాత్రను ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే నిలబెట్టుకోవాలి బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి బీజేపీ పార్టీ మాదిగలకు ఇచ్చిన హామీని వెంటనే వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి మాదిగ ఉపకులాల ఐక్యత వర్ధిల్లాలి మందార కృష్ణమాధవ్ గారి నాయకత్వం పోరాడదాం వర్గీకరణ సాధించేంత వరకు పోరాడదాం వర్గీకరణ సాధించేంత వరకు పోరాడదాం ఇవి డబల్ చేసి सैलेंट ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీవ్రమైన నిర్లక్ష్యానికి నిరసనగా రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల సంగ్రామ యాత్రలు మొదలవుతున్నాయి. మొదటి విడతగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు గోవింద్ నరేష్ మాదిగ గారి నాయకత్వంలో రేపు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నుంచి మాదిగల సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నాం. రేపు మొదలయ్యే యాత్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. సుదీర్ఘంగా 120 రోజులు
ఈ యాత్ర కొనసాగుతుంది సుదీర్ఘంగా. రేపు మేడ్చల్ జిల్లా కేంద్రం, నియోజకవర్గ కేంద్రంలో మొదలయ్యే యాత్ర తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గ కేంద్రాలను దృష్టిలో పెట్టుకొని 119 నియోజకవర్గ కేంద్రాలను ఈ మహాసంగ్రామ యాత్ర టచ్ చేసుకుంటూ చేరుకుంటూ మధ్యలో వచ్చే మండలాలు, గ్రామాలను దృష్టిలో పెట్టుకొని యాత్ర కొనసాగుతుంటుంది. ఈ యాత్ర ఉద్దేశం స్పష్టంగా కేంద్రం అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగానే మాదిగలను మరో పోరాటానికి సిద్ధం చేయడం కోసమే, కేంద్ర ప్రభుత్వం మీద మాదిగలను యుద్ధానికి సిద్ధం చేయడం కోసమే ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ కొనసాగుతున్న యాత్ర మాదిగల్లో ఉద్యమం మీద అవగాహన పెంచడం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంస్థాగతంగా నిర్మాణం నూతన తరంతో చేసుకుంటూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 4 నెలల పాటు కొనసాగుతుంది. అంతిమంగా ఈ యాత్రలో భాగంగా 3 కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. ఒకటి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి జూలై 7 నాటికి 25 సంవత్సరాలు. 27వ వార్షికోత్సవాన్ని జెండా పండుగల రూపంగా గ్రామాన నిర్వహించాలని ప్రజల్ని మేల్కొల్పడం కోసం యాత్ర. అదే సమయంలో ఆగస్టు మొదటి వారంలో చెలో ఢిల్లీ ఉంటుంది. సెప్టెంబర్లో చెలో హైదరాబాద్ లక్షలాది మంది విద్యార్థులతో గర్జన ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమమే ఈ యాత్ర ఉద్దేశం అని కూడా గుర్తు చేస్తున్నాం. అదే సమయంలో గోవింద్ నరేష్ మాది గారి నాయకత్వంలో రేపు మొదలయ్యే యాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే జూన్ 1వ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్లో కూడా యాత్ర ప్రారంభించబోతున్నాం. ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజ్ మాది గారి నాయకత్వంలో శ్రీకాకుళంలో యాత్ర మొదలవుతుంది. జూన్ 3 అనంతపూర్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సురేష్ మాది గారి నాయకత్వంలో యాత్ర మొదలవుతుంది. రాయలసీమలో మొదలయ్యే యాత్ర గుంటూరు చేరుతుంది. శ్రీకాకుళంలో మొదలయ్యే యాత్ర గుంటూరు చేరుతుంది. ఈ విధంగా అక్కడ కూడా 175 నియోజకవర్గ కేంద్రాలను చేరే విధంగా యాత్ర షెడ్యూల్ కొనసాగబోతుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో జూన్ మొదటి వారంలో తెలంగాణలో ఉండబడే అన్ని ఉమ్మడి జిల్లాలు పరిధిలో, ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో 2వ విడత యాత్రలు కూడా ప్రారంభిస్తున్నాం. ఆ 2వ విడత యాత్రలు ఉమ్మడి జిల్లా పరిధిలో ఎన్ని మండల కేంద్రాలు ఉన్నాయో అన్ని మండల కేంద్రాలను చేరే విధంగా, మండల కేంద్రాలు చేరే క్రమంలో వచ్చే గ్రామాలను చేరే విధంగా ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. అదే సమయంలో జూన్ మొదటి వారం తర్వాత 2వ వారం మధ్యలో అన్ని విడిపడ్డ జిల్లాలు కూడా యాత్రలు మొదలవుతాయి. అన్ని విడిపడ్డ జిల్లాల్లో జరిగే యాత్రలు మండలాలు, గ్రామాలు పూర్తి స్థాయిలో కవర్ అయ్యే విధంగా 3 అంచెల కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఒకటి, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను ఇప్పుడు మొదలయ్యే యాత్రలు అన్ని నియోజకవర్గ కేంద్రాలు టచ్ చేస్తాయి. 2వ విడతగా మొదలయ్యే కేంద్రాలు, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మొదలయ్యే యాత్రలు అన్ని మండలాల పరిధిలో కేంద్రాలకు వెళ్తారు. 3వ విడతగా జరిగేది అన్ని గ్రామాల్లో ప్రచారం జరిగే విధంగా యాత్ర కొనసాగుతుంది. అంతిమంగా కేంద్ర ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధానికి మాదిగ ఉపకులాలని సంస్థాగతంగా సిద్ధం చేయడం కోసం, ఉద్యమం మీద
మరో పోరాటానికి మాదిగల్ని కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధాన్ని సిద్ధం చేయడం కోసమే ఈ యాత్రల ప్రధాన ఉద్దేశం అని కూడా గుర్తు చేస్తున్నాను. ఇకపోతే షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకోలేని బీజేపీ ప్రభుత్వానికి నాయకత్వం వహించే పెద్దలు మిగిలిన ఎన్ని విషయాలు మాట్లాడినా, తెలంగాణకు వచ్చి మాట్లాడినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడినా వాటిని ప్రజలు విశ్వసించారనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. ఉదాహరణకి పోయిన డిసెంబర్ 14 మొన్న 14వ తారీఖు నాడు, ఈ నెల 14వ తారీఖు నాడు హైదరాబాద్కి జాతీయ స్థాయిలో హోంశాఖ మంత్రులు, దేశంలో 2వ స్థానం చెప్పబడుతున్న అమిత్ షా గారు వచ్చిపోయారు. నిన్ననే హైదరాబాద్కి ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారు వచ్చిపోయారు. వీరు ఎన్నో వాగ్దానాలు తెలంగాణ కోసం చేసిపోయారు. మేమే అధికారం మొత్తం అని చెప్పి వాళ్ళకై వాళ్ళు తప్పు కొట్టుకొని పోయారు. మేమే అధికారం మొత్తం అని చెప్పి వాళ్ళకై వాళ్ళు డప్పు కొట్టుకొని పోయారు. లక్షల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్పి నమ్మిస్తూ పోయారు. మేము బీజేపీ పెద్దలు గుర్తు చేసేది ఏంటంటే, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో పరిష్కరిస్తే, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి పార్లమెంట్లో చట్టబద్ధ కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం మీద అదనపు రూపాయి కూడా భారం పడదు. కేంద్ర ప్రభుత్వం మీద అదనంగా ₹1 కూడా భారం పడదు. ₹1 భారం పడని ఈ సమస్య పరిష్కారం కోసమే మీరు నిజాయితీగా ప్రయత్నం చేయకుండా, మీరు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు కేటాయిస్తాం అని మాట్లాడడం అంటే అర్థం లేని పని, నమ్మడానికి అవకాశం లేని విషయాలనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ₹1 భారం పడని ఈ సమస్య పరిష్కారం కోసమే మీరు ప్రయత్నం చేయని వాళ్ళు, మీరు ఇంకా ఏమి వాగ్దానాలు చేసినా అవి ప్రజలు విశ్వసించారనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. రెండో విషయం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ మీద జాప్యాన్ని నిరసిస్తూ లోక్సభలో, రాజ్యసభలో కేంద్రం మీద ఒత్తిడి పెట్టే విధంగా ప్రధానంగా 3 పార్టీలు ప్రస్తావించినాయి. తెలంగాణలో టీఆర్ఎస్, అదే సమయంలో కాంగ్రెస్, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ రాజ్యసభ సభ్యులు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని జాప్యం లేకుండా పరిష్కరించాలని, వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని లోక్సభలో, రాజ్యసభలో ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసినాయి. దానికి సరైన సమాధానం కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. దానికి సరైన సమాధానం పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు. రెండో విషయం, బీజేపీ తెలంగాణలో అధికారం వస్తుందనే పేరుతో కేంద్రం నుంచి, జాతీయ స్థాయి నుంచి పార్టీ అధ్యక్షుడు నడ్డాగారితో సహా, గౌరవ నడ్డాగారితో సహా ఎంతో మంది కేంద్ర మంత్రులు 2 తెలుగు రాష్ట్రాల్లో తిరిగిపోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువ తిరిగిపోతున్నారు. అదే సమయంలో మొన్నటికి మొన్న అమిత్ షా గారు, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చిపోయారు. వాళ్ళు ఎన్నో విషయాల మీద మాట్లాడుతున్నారు, కానీ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించట్లేదు. వాళ్ళు ఎన్నో విషయాల మీద మాట్లాడుతున్నారు. కేంద్రం నుంచి తెలంగాణ వచ్చే ఏ ఒక్క నాయకుడు, జాతీయ స్థాయి నుంచి తెలంగాణ
పర్యటనకు వచ్చే ఏ ఒక్క నాయకుడి నోటి నుంచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే రావట్లేదు. నేను అంటున్నా, సూటిగానే ప్రశ్నిస్తున్నా, పార్లమెంట్ లో వర్గీకరణ అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తే మీరు సమాధానం చెప్పట్లేదు, ఇక్కడికి వచ్చి వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించట్లేదు. అట్లాంటప్పుడు పార్లమెంట్ లో వర్గీకరణ అంశాన్ని ప్రస్తావిస్తే దానికి జవాబు లేదు. ఇక్కడికి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించట్లేదు. అలాంటప్పుడు షెడ్యూల్ కులాల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉన్నదని చెప్పి పదే పదే మాట్లాడడంలో అర్థమేందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. పార్లమెంట్ లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తే దానికి జవాబు చెప్పరు, ఆడ పరిష్కరించరు. ఇక్కడికి వచ్చి 100 వాగ్దానాలు చేస్తారు, 100 అంశాల మీద మాట్లాడతారు, వర్గీకరణ అంశం మీద ఇక్కడ మీరు ప్రస్తావించరు. అట్లాంటప్పుడు మీరు వర్గీకరణ అంశానికి కట్టుబడి ఉన్నామని పదే పదే మాట్లాడడంలో అర్థమైందనే విషయం కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఈ విషయంలో మీరు వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్ లో పరిష్కరించినప్పుడు, ఇక్కడికి వచ్చి ప్రస్తావించినప్పుడు సూటిగా మేము అడుగుతున్న ప్రశ్నలు ఉన్నాయి. మీరు ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎందుకు మా బహిరంగ సభలకు వచ్చి మద్దతు ఇస్తున్నారు? 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన రోజు నుంచి ఈ రోజు మేము బహిరంగ సభ పెట్టినా వర్గీకరణకు అనుకూలంగానే వచ్చి మాట్లాడిపోతుంటాం. మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు పార్లమెంట్ లో పరిష్కారం చేయనప్పుడు మీరు 27 సంవత్సరాలుగా మా వేదికల మీదకి వచ్చి మద్దతు ఇవ్వడంలో అర్థం ఏందో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. 2, 96 మొదలుకొని మొన్న 2018-19 జరిగిన ఎన్నికల వరకు, 96 మొదలుకొని 2018-19 ఎన్నికల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను 2 తెలుగు రాష్ట్రాల్లోనూ షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగానే మీ మేనిఫెస్టోలో ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని మీ మేనిఫెస్టోలో ఉన్నది. అట్లాంటప్పుడు మేనిఫెస్టో ఎందుకు నమ్మించే ప్రయత్నం చేశారు? 3వది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 96లో తిరుపతి తీర్మానం నుంచి మొదలుకొని మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత భద్రాచలంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు మద్దతు ఇస్తూ మీరు తీర్మానం చేశారు. మీరు వర్గీకరణ అంశాన్ని పరిష్కరించినప్పుడు మీ తీర్మానాలకు అర్థమేంటి? అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని మీరే గత యూపీఏ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతగా ఉండబడే నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, గౌరవ మన్మోహన్ సింగ్ గారికి మీరే వర్గీకరణ త్వరగా చేయమని చెప్పి పార్లమెంట్ యూపీఏకు లేఖలు రాశారు. మీరు లేఖలు రాయడంలో అర్థమేంటి? మీరు లేఖలు రాయడం అర్థమేంటి? మీరు ఎందుకు మా వేదికల మీదకి వచ్చి మద్దతు ఇస్తున్నారు? మీరెందుకు మేనిఫెస్టోలో మీరు పెడుతూ వస్తున్నారు? మీరెందుకు మీ పార్టీ తీర్మానంలో ప్రస్తావిస్తున్నారు? మీరెందుకు గత యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాశారు? ఇవి నమ్మించడానికేనా, మమ్మల్ని నమ్మించడానికేనా అని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయంలో జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖలకు ఉన్నదని, ఈ విషయంలో జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖలకు, బీజేపీ రాష్ట్ర శాఖలకు ఉన్నదని, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చట్టసభలో, ముఖ్యంగా లోక్సభలో, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న, లోక్సభలో, రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ పెద్దల మీద ఉన్నదన్న విషయాన్ని, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన గౌరవ కిషన్ రెడ్డి గారికి ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తుంది. మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి. బండి సంజయ్ గారని చెప్పాలి, అక్కడ సోమ్ వీరాజ్ అని చెప్పాలి, గౌరవ కిషన్ రెడ్డి గారని చెప్పాలి, హోంమంత్రి అమిత్ షా గారని చెప్పాలి, లేదా నడ్డా గారైనా చెప్పాలి,
లేదా మా ప్రధానమంత్రిగా ఇప్పుడు ఉన్న నిన్న వచ్చిపోయిన నరేంద్ర మోడీ గారైనా చెప్పాలి. మీ పార్టీ తీర్మానాలకు మీరు విలువనీయనప్పుడు, మీరు రాసిన లేఖలకు మీరు విలువనీయనప్పుడు, మీ మేనిఫెస్టోలకు విలువనీయనప్పుడు, మీరు బహిరంగ సభలకు వచ్చి చేసిన మాటలకు హామీలకు విలువనీయనప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, ఎందుకు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారో జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తున్నాం. ₹1 అదనపు భారం పడని సమస్య పరిష్కరించిన వాళ్ళు మీరు తెలంగాణ బాగు చేస్తారా? మీరు ఆంధ్రప్రదేశ్ ఉద్ధరిస్తారా? షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పార్లమెంట్లో బిల్లు పెడితే ఏకగ్రీవంగా ఆమోదం పొందుతాయి. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పార్లమెంట్లో బిల్లు పెడితే ఏకగ్రీవం ఆమోదం పొందుతాయి. మీరెన్నో వివాదాస్పద చట్టాలను తీసుకొని వచ్చారు. ప్రతిపక్షాలు అడ్డం పడ్డా, వామపక్షాలు అడ్డం పడ్డా మీరు అనుకున్న బిల్లులు పాస్ చేసుకుంటూ వచ్చారు. ఎన్నో రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ వచ్చారు. ప్రతిపక్షాలు అడ్డం పడ్డా, వామపక్షాలు అడ్డం పడ్డా, బీజేపీతర పార్టీలన్నీ అడ్డం పడ్డా మీరు రాజ్యాంగ సవరణలు ఎన్నో చేసుకుంటూ వచ్చారు. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాయి. మీరు హామీ ఇచ్చింది ఉన్నది, మద్దతు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. బిల్లు పెట్టడంలో జాప్యం చేయడం అంటే మమ్మల్ని మోసం చేసినట్టేగా, మమ్మల్ని దగా చేసినట్టేగా. మమ్మల్ని మోసం చేసి, మమ్మల్ని దగా చేసి మీరు తెలంగాణలో మేము అధికారం పొందుతాం అనేది పగటి కల కాదా? తెలంగాణ రాష్ట్రంలో 11-12% జనాభా గల సింగిల్ మెజారిటీ కులం, ఆంధ్రప్రదేశ్ లో 2వ అతిపెద్ద కులం. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలతో పోల్చుకుంటే అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగలు. ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కులాల్లో 2వ జనసంఖ్య గల అతిపెద్ద కులం మాదిగలు. షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగల మద్దతు లేకుండా, అండ లేకుండా, వాళ్ళ ఓట్లు లేకుండా మీరు తెలంగాణలో అధికారం మొత్తమని మాట ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడినా, కిషన్ రెడ్డి గారు మాట్లాడినా, లేదా అమిత్ షా గారు మాట్లాడినా, నడ్డా గారు మాట్లాడినా, ప్రధానమంత్రి మాట్లాడినా అవి పగటి కళలు అవుతుంది. అంతే, అవి పగటి కళలు మాత్రమే అవుతుంది అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. అందువల్ల మేము గుర్తు చేసేది స్పష్టంగా ఉన్నది. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం పరిష్కరించకుండా ఇంకా జాప్యం చేసుకుంటూ పోతే మా యుద్ధం బీజేపీ మీదనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అది ప్రత్యక్షంగానే ఉంటుంది. ఇప్పటి వరకు మేము ఎదురు చూసుకుంటూ వచ్చాం, ఇప్పటి వరకు నమ్ముకుంటూ వచ్చాం. కానీ మా నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. మేము ఎదురు చూస్తున్నామనే విషయాన్ని మీకు తెలిసినా కూడా నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. మీరు అవలంబిస్తున్న నిర్లక్ష్యానికి మీరే రాజకీయ మూల్యం చెల్లించక తప్పదు. మీరు మమ్మల్ని మోసం చేయాలనుకుంటే మీకు పుట్టగతులు రాజకీయంగా తెలంగాణలో ఉండవు, ఆంధ్రప్రదేశ్లో ఉండవు అనే విషయం కూడా గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో తాడో పేడో తేల్చుకోవడం కోసమే, మాదిగ ఉపకులాల్ని అప్రమత్తం చేయడం కోసమే ఈ యాత్రల ఉద్దేశం. మాదిగల సంగ్రామమే బీజేపీ మీద, మాదిగల సంగ్రామమే బీజేపీ మీద. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ బీజేపీ మీద జరుగుతున్న సంగ్రామానికి అన్ని పార్టీలు అండగా నిలబడతాయని ఆశిస్తున్నాం. అన్ని పార్టీల మద్దతును మేము కోరుకుంటున్నాం. మా పోరాటం మాత్రం కేంద్రంలో వర్గీకరణ బిల్లు పెట్టకుండా జాప్యం చేసి, నిర్లక్ష్యం చేసి బీజేపీ మీద, కేంద్రం మీదనే మా యుద్ధం. పార్లమెంట్లో ఎట్లయితే టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించినాయో అట్లనే ఇక్కడ మేము కేంద్రం మీద చేసే పోరాటానికి కూడా మా కండగా నిలబడాలని చెప్పి మేము కోరుతూ, మళ్ళీ చెప్తున్నా, బీజేపీ తెలంగాణలో అధికారం వస్తుంది అనేది వాళ్ళ పగటి కళ. అది నరేంద్ర మోడీ గారు అధికారం వద్దన్నా అది ఆయన పగటి కళ అవుతుంది. అది అమిత్ షా గారన్నా అది పగటి కళ అవుతుంది. అది సంజయ్ అన్న పగటి కళ అవుతుంది. అది కిషన్ రెడ్డి గారన్నా పగటి కళ అవుతుంది. అంటే మాదిగల్ని నట్టేట ముంచి, మాదిగల్ని మోసం చేసి, మాదిగల్ని 27 సంవత్సరాలుగా నమ్మిస్తూ మోసం చేస్తూ ఇవాళ ఆ మాదిగలే మెజారిటీ ఉన్న తెలంగాణలో మీరు అధికారం రావడం అంటే
అది మీరు పగటి కళలు అంటున్నట్టుగా ఉంటున్నది. మేము మాత్రం సూటిగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యానికి నిరసనగానే తెలంగాణలో ఉండబడే 119 నియోజకవర్గాల్లో మాదిగల్ని అప్రమత్తం చేయడం కోసమే మొదటి విడతగా రేపు మా సోదరుడు రాష్ట్ర అధ్యక్షుడు యువ నాయకుడు విద్యార్థి నాయకత్వం నుంచి ఎంఆర్పీసీ బాధ్యతలు చేపట్టిన నరేష్ మాది గారి సంగ్రామ యాత్ర రేపు మేడ్చల్ నుంచి ప్రారంభమవుతుంది. అట్లనే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్నాయి. అది ఉమ్మడి జిల్లాలో ప్రారంభమవుతాయి, విడిపడ్డ జిల్లాలు కూడా ప్రారంభమవుతాయి. ఏదేమైనా కేంద్రంతో తాడోపేటో తెలుసుకోవడం కోసమే, మాదిగల్ని పూర్తి స్థాయిలో అప్రమత్తత చేయడం కోసమే, ఈ పోరాటానికి సిద్ధం చేయడం కోసమే మాదిగల సంగ్రామ యాత్రలో అసలు ఉద్దేశం అని కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. పార్లమెంట్ బిల్లు ఎందుకు పెట్టలేదు సార్? ఈ సంవత్సరానికి ఎందుకు ఒక్కసారి ఈ ప్రశ్నను కిషన్ రెడ్డి గారినో సంజయ్ గారిని అడగ. వాళ్ళ నిర్లక్ష్యమని నేను చెప్తున్నా, సూటిగానే చెప్తున్నా. మా వేదిక మీదకి వచ్చి కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాలి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడాలి, వీళ్ళు ఎందుకు మాట్లాడాలా? వాళ్ళు కేంద్ర క్యాబినెట్ లో ఉండరు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంటుంది. వీళ్ళు ఎందుకు పెడతలేరు? వాళ్ళని అడగండి. ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు 100 చెప్పిపోయాడు. వర్గీకరణ అంశం మీద వాళ్ళు ఎందుకు లేఖలు రాశారు గతంలో? అమిత్ షా గారికి ఈ విషయం తెలుసు కదా, ఎందుకు ప్రస్తావించడు? ఆ ప్రశ్న అడగాల్సింది వాళ్ళను. నిర్లక్ష్యమే, మోసమే అంటున్నా నేను, అంతే. ఇంకా ఎదురు చూపులు ఎంతకాలం చేయాలో చూశాము. నమ్మకం పెట్టుకున్నాము. మా నమ్మకాన్ని వమ్ము చేసినట్టేగా. లేదా వాళ్ళు ఎందుకు తీర్మానాలు చేసుకుంటూ వచ్చారు, ఎందుకు మేనిఫెస్టో పెట్టారు, ఎందుకు వాగ్దానాలు చేసుకుంటూ వచ్చారు, ఎందుకు మీటింగ్లకు వచ్చారు, ఎందుకు లేఖలు రాశారు గత ప్రభుత్వానికి చెప్పానండి. కోనసీమకు అంబేద్కర్ జిల్లాగా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కోనసీమ అనే జిల్లాను ముందు ప్రకటించారు. దానికి అంబేద్కర్ యాడ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉంటే పొట్టిశ్రావుడు నెల్లూరు జిల్లా అంటలేదా? నెల్లూరు అయితే పోలే కదా, పొట్టిశ్రావుడు వచ్చిందంటే కదా. కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జిల్లాగా రాలేదా? రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా అంటారు, కడప ఉన్నది కదా. అట్లనే కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నారు. తప్పేం లేదు, మేము స్వాగతిస్తున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నోటితో గౌరవించి నొసటితో వెక్కిరించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. నోటితో గౌరవిస్తూ నొసటితో వెక్కిరించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. నాకు తెలిసి అక్కడ కోనసీమలో ఎవరైతే అంబేద్కర్ పేరు వద్దు, కోనసీమ జిల్లా కావాలని చెప్పి రోడెక్కారో ఆ రోడెక్కిన వాళ్ళలో సామాజికంగా కాపులు ఎక్కువ ఉన్నారు. ఆడ దళితులకు కాపులకు మధ్యలో ఉండబడే ఏదైతే ఉన్నా ఒక ఆధిపత్య వర్గంగా కాపులు ఎక్కువ ఉన్నారనే విషయం అరెస్టుల ద్వారా రుజువు అవుతుంది. అరెస్టులు అయిన వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో కాపు నాయకత్వం నుంచి ఉన్నారనే విషయం రుజువు అవుతుంది. అయితే ఇంచుమించుగా వాళ్ళు టీడీపీ, వాళ్ళు వైసీపీనా, లేకపోతే వాళ్ళు జనసేన కాదు. నోటితో గౌరవించినట్టు చేసి నొసటితో వెక్కిరించే వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు. నాకు తెలిసి అన్ని పార్టీల సానుభూతి పనులు కోనసీమే ఉండాలి, అంబేద్కర్ జిల్లా కావద్దని చెప్పి అక్కడ అటెండ్ చేశారు. అది కనిపిస్తుంది. కాబట్టి మేము ఆ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ పేరే కోనసీమ జిల్లాలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడారు. కోనసీమకు అంబేద్కర్ పేరు ఉండాలన్నా వద్దా అనేది సూటిగా చెప్పకుండా ఈయన కాపు సామాజిక వర్గం కాబట్టి ఎక్కువ మంది కాపులే వ్యతిరేకిస్తున్నారనే సంకేతం ఉన్నారు. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన పార్టీలో ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనుకునేటువంటి కాపులే ఉన్నారు. కాబట్టి కాపులను ఈ చర్య చేయడం తప్పు అని చెప్పి హెచ్చరిక చేయకుండా పరోక్షంగా వాళ్ళని సమర్థించినట్టుగానే ఆయన స్టేట్మెంట్ కనిపించింది.
ఏ విధంగా కనిపించింది? కోనసీమకు పెట్టే బదులు కడపకు పెట్టవచ్చు కదా. ఒక అంతర్జాతీయ స్థాయిలో గౌరవించబడ్డ అంబేద్కర్కు ఒక జిల్లాకు పెట్టడం కరెక్ట్ కాదు కదా అనే మాట. ఇప్పుడు మీరే కర్నూలుకు దామోదర సంజయ్ గారి పేరు పెట్టాలని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టారు. మరి దామోదర సంజయ్ గారు అంటే ఆయన కర్నూలు జిల్లాలకే పరిమితం కాదు కదండి. మొన్న రాహుల్ గాంధీ గారు వచ్చి మరి హైదరాబాద్ లో ఉండబడే దామోదర సంజయ్ గారి దగ్గర నివాళులర్పించిపోయాడు కదా. ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడే కదా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. మరి ఆయన కర్నూలుకి ఎందుకు పరిమితం చేసినట్టుగా మీరు ఎందుకు పెట్టమన్నారు? రాజశేఖర్ గారి పేరు కడప జిల్లాకు పెడితే ఆయన కడప జిల్లాకే పరిమితమైన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన అందరూ గౌరవించట్లేదా? పొట్టి శ్రీరాములు గారు ఒక నెల్లూరుకే పరిమితమా? ఎన్టీ రామారావు గారు ఒక కృష్ణా జిల్లాకు విజయవాడకే పరిమితమా? టంగుటూరు ప్రకాశం పంతులు అనేది ఒక ప్రకాశం జిల్లాకే పరిమితమా? అన్నమయ్య లాంటి వాళ్ళు ఒక ఇప్పుడున్నబడే కడప జిల్లాలో ఒక జిల్లాకు పెట్టిన పేరుకు సంబంధించిన విషయంలో రాయచోటికే పరిమితమా లేదా రాజంపేటకే పరిమితమా? కాదు కదా. ఎవరు ఏ స్థాయిలో ఎదిగినా వాళ్ళని గౌరవించుకోవడానికి జిల్లాలకు పెడతారు, కొన్ని గ్రామాలకు పెట్టుకుంటారు కదా, రోడ్లకు పెట్టుకుంటారు, విమానాశ్రయాలు పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఒక విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టిండ్రు మనకి ఇక్కడ అనుకుందాం. అయితే రాజీవ్ గాంధీ దేశంలో ప్రధానమంత్రి పనిచేసారు కాబట్టి ఒక విమానాశ్రయం పెట్టడమే కరెక్ట్ కాదని అంటామా? తప్పు కదా మాట. అంటే కోనసీమకు అంబేద్కర్ జిల్లా ఉండాలని చెప్పి నిర్దిష్టంగా చెప్పకుండా తప్పించుకొని తిరుగుడు ధన్యుడు సుమతి అన్నట్టుగా కాపులను మళ్ళా తమకు దూరం చేసుకోకుండా, అంటే అంబేద్కర్ పేరును వ్యతిరేకించే వాళ్ళు మెజార్టీ కాపులు అనేసి అర్థమైనప్పుడు కాపులను తన పార్టీకి తనకు దూరం కాకుండా చూసుకోవడం కోసమే అట్లాంటి అవకాశవాదపు మాటలు మాట్లాడిందనే విషయం కూడా స్పష్టంగా రుజువుతుంది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నువ్వు సూటిగా కోనసీమ జిల్లాకు ఉండాలన్నా వద్ద గది చెప్పు కానీ ఇట్లాంటి డ్రామాలు చేసే విధంగా మాట్లాడొద్దని చెప్పి నేను పవన్ కళ్యాణ్కి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా మాదిగల ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా పీడిత కులాలందరికీ ఉపయోగపడే విధంగానే మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇందులో రెండో మాట లేదు. అది ఏంటనే విషయం మా వర్గీకరణ లక్ష్యాన్ని దృష్టి పెట్టుకొని, రాజ్యాధికార ప్రయాణాన్ని దృష్టి పెట్టుకొని ఏ నిర్ణయాలైనా భవిష్యత్తులో ఉంటాయి. ముందు దాదాపు 4 నెలల సుదీర్ఘ కాలం పాటు గ్రామాల్లో ప్రజలు మేల్కొల్పే విధంగా, విద్యార్థులను యువత తరాన్ని నూతన తరాన్ని మేల్కొల్పే విధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు చూడండి ఎక్కడ కూడా ఆడ 175 నియోజకవర్గ కేంద్రాలు టచ్ చేసే విధంగా బాధ్యతలు మొదలవుతున్నాయి. ఇక్కడ 119 నియోజకవర్గాలు టచ్ చేసే విధంగా బాధ్యతలు మొదలవుతున్నాయి. రెండో విడతగా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి మొదలయ్యే యాత్రలు అన్ని ఆ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉండబడే అన్ని మండలాల కేంద్రాలు టచ్ చేసే విధంగా రెండో విడతకు మొదలవుతాయి. మూడో విడతగా విడిపడ్డ అన్ని జిల్లాలు మొదలవుతాయి, అన్ని గ్రామాలకు చేరే విధంగా యాత్రలు మొదలవుతాయి. ఇది సుదీర్ఘంగా మాదిగల్ని చైతన్యం చేయడం కోసం, సంస్థాగతంగా నిర్మాణాన్ని బలోపేతం చేయడం కోసం, కేంద్రం మీద యుద్ధం చేయడం కోసమే ఈ యాత్ర అసలు ఉద్దేశం. దీని కొనసాగింపుగా జరిగే ప్రయత్నం రాజకీయ పోరాటానికి కూడా మేము ఏ నిర్ణయం తీసుకుంటే మా జాతికి సమాజానికి మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలే రాజకీయం కూడా తీసుకుంటాం. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ సూటిగా కోనసీమ కోరుతున్నారా వద్ద గది చెప్పానండి. సీతారామన్ గణేష్ చెప్పు.